ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, సర్వోన్నతుడా, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రి అంతను కూడా అయా మీ యొక్క అత్యున్నతమైన కాపుదల మాకు దయచేశారు. ఏ ప్రమాదము, ఏ అపాయము మాకు జరగకుండా కాపాడారు. మీ కృపలో భద్రపరిచారు. ఈ ఉదయకాలమున, ఈ బుధవార కాల సమయమున సజీవ లెక్కల్లో మా అందరినీ కూడా నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 21వ వచనము. తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించి ఉన్నాడు, ఆయన స్తుతి నొందునుగాక అని భక్తుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, మేము కూడా ఉదయాన్ని కీర్తిస్తున్నాం. మీ యొక్క ఆశ్చర్యమైన కృపను మా అందరి ఎడలు చూపుతూ వస్తున్నందుకు స్తోత్రాలు. అయ్యా, మేము దేనికిని యోగ్యులము కాదు, కానీ అయినప్పటికీ ప్రతి వాటిని మాకు ఇస్తూ, మమ్మల్ని సంతోషపరుస్తూ, మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు. అందును బట్టి మిమ్మల్ని స్తుతించేవారిగా, మిమ్మల్ని ఆరాధించేవారిగా, మీ నామాన్ని గణపరిచేవారిగా మేము ఉండుటకు ఈరోజు మాకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజున మా సొంత తలంపులు, నిర్ణయాల వల్ల మేము ఏ ప్రమాదంలో చిక్కుబడకుండా, ఎటువంటి మోసాల్లోకి పడిపోకుండా, ఎటువంటి అపవాది క్రియల్లో మేము చిక్కుబడకుండా సహాయం దయచేయండి. మీరే నడిపించండి. మా మాటలు, మా క్రియలు అన్నీ కూడా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండుటకు కృప దయచేయండి తండ్రి. మా పనులన్నిటిని బట్టి అడుగుతున్నామయ్యా, ప్రతి పనిని దీవించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము. మాకు కావలసిన జ్ఞానం దయచేయండి. నిర్ణయాలు తీసుకునే శక్తిని అనుగ్రహించండి. వివేచన శక్తిని అనుగ్రహించండి. మేమందరము కూడా మా పనుల్లో నూరంతలుగా ఫలించుటకు కృప దయచేయండి. బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు, వారందరిని బట్టి అడుగుతున్నాము. ఏ దుష్టుడు వారిని తాకకుండా మీరే భద్రపరచండి నాయన. అయా, హాస్పిటల్స్కి బిడ్డలు వెళ్తున్నారు. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్లో ఈరోజు మీరే సహాయం దయచేయండి, క్షేమాన్ని దయచేయండి. అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండుటకు కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి బిడ్డలు అటెండ్ అవ్వబోతుండగా వారికి మంచి జ్ఞానం ఇచ్చి, తెలివినిచ్చి నడిపించండి. జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. అయా, ఈ రోజున మా ప్రయాణాలన్నిటినీ కూడా ఉన్నతంగా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాము. మార్గమందు ఏ ప్రమాదము, ఏ అపాయము జరగకుండా కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, అదేవిధంగా ఆగిపోయిన పనులన్నీ కూడా మరలా పునరుద్ధరించబడటానికి కృప దయచేయండి తండ్రి. నూతన కార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ బిడ్డకి ఎటువంటి లోటు, లేమి లేకుండా సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యమును, మంచి ఆత్మీయ స్థితిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అయా, అప్పుల్లో నుంచి కూడా విడుదల దయచేయండి నాయనా. ఈ రోజున మేమందరము కూడా సమాధానంతో, నెమ్మదితో, ప్రశాంతంగా ఉంటూ, ఎటువంటి విభేదాలు ఎవరితో లేకుండా మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవించే కృప దయచేయమని, మీరు చూపించిన కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి, ఆశీర్వదించి సంవత్సరమంతను మీ కాపుదల దయచేయమని, ఈ రోజున మేమందరము కూడా కొందరికైనా మీ నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.